వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పరిహారం చెల్లించే నిధికి అదనపు సుంకాల ద్వారా జూలై నుంచి మార్చి వరకు 55,000 కోట్ల రూపాయలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. జీఎస్టీ వల్ల ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు ఈ నిధి నుంచి పరిహారం అందించనున్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా అదనపు సుంకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చెల్లించగా మిగిలితే కొన్ని వస్తువులు సేవల పన్ను రేట్లను కేంద్రం సమీక్షించే అవకాశం ఉంది. జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చాక 28% పన్ను పరిధిలో ఉన్న ఖరీదైన వస్తువులు, బొగ్గు, పొగాకు ఉత్పత్తులు తదితర వాటిపై విధించే అదనపు సుంకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన 9 నెలల్లో 55,000 కోట్ల రూపాయలను వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇలా సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జీఎస్టీ అమలులోకి రావడం వల్ల నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం పరిహారంగా అందించనుంది. జూలై నుంచి మార్చి వరకు బొగ్గు, లిగ్నైట్పై విధించే సెస్ ద్వారా 22,000 కోట్ల రూపాయలు, పొగాకుపై సెస్ ద్వారా 16,000 కోట్లు లభించవచ్చని రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది. పాన్ మసాలా, మోటార్ వాహనాలు తదితర వాటిపై విధించే అదనపు సెస్ ద్వారా మిగిలిన మొత్తం లభిస్తుందని భావిస్తోంది. జీఎస్టీ వల్ల నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఈ మొత్తం సరిపోతుందని అంచనా వేస్తోంది. జీఎస్టీ వల్ల పెద్ద రాష్ట్రాలకు రెవెన్యూ అంతగా తగ్గకపోవచ్చని భావిస్తున్న రెవెన్యూ శాఖ చిన్న రాష్ట్రాలకే పరిహారం అందించాల్సి వస్తుందని అంచనా వేస్తోంది. వివిధ రాష్ట్రాల ఆదాయం 14% వరకు పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ భావిస్తోంది. జీఎస్టీ అమలు ద్వారా తొలి 5 ఏళ్లలో ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు ఏ సూత్రాన చెల్లింపులు చేపట్టాలనే దానిపై ఇప్పటికే అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. రెవెన్యూ లెక్కించేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. 2018 మార్చి తర్వాత సెస్ రూపంలో వచ్చే ఆదాయం రాష్ట్రాలకు పరిహారం చెల్లించగా ఇంకా మిగిలితే ప్రస్తుత పన్ను రేట్లను కేంద్రం సమీక్షించనుంది. సెస్ను తగ్గించడం లేదా కొన్ని వస్తువులు, సేవల పన్ను రేట్లు తగ్గించడం వంటి చర్యలు చేపట్టనుంది. వస్తు సేవల పన్ను చట్టం 2017 ప్రకారం 5 ఏళ్ల తర్వాత పరిహారపు నిధిలో ఆదాయం మిగిలితే దాన్ని కేంద్ర రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి. విలాసవంతమైన వస్తువులపై 28% పన్ను సహా 55% అదనపు సెస్ విధించాలని కేంద్ర రాష్ట్రాలు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చాయి. గుట్కాతో కూడిన పాన్ మసాలాపై 204% పన్ను, జర్దా, ఖైనీ తదితర వాటిపై 160% పన్ను విధించనున్నారు. మొత్తానికి పొగాకు ఉత్పత్తులపై 71 నుంచి 204% వరకు అదనపు సుంకం విధించనున్నారు. శీతల పానీయాలు, నిమ్మ పండ్లతో చేసిన పానీయాలపై 12% అదనపు పన్ను ఉంటుంది. బొగ్గు, లిగ్నైట్ తదితర వాటిపై శుద్ధ ఇంధన సెస్ను కూడా అదనంగా వేయనున్నారు. ఇది టన్నుకు 400 రూపాయల వరకు ఉండనుంది. ఇంజన్ సామర్థ్యం 1200 సీసీ వరకు గల పెట్రోల్ కార్లపై 1% సెస్, ఇంజన్ సామర్థ్యం 1500 సీసీ వరకు గల డీజిల్ కార్లపై 3% అదనపు పన్ను ఉండనుంది. విలాసవంతమైన కార్లు, ఎస్యూవీలపై 15% వరకు అదనపు పన్ను విధించనున్నారు. బస్సులు, వ్యాన్లు, ఇంజన్ సామర్థ్యం 1500 సీసీ కంటే ఎక్కువ ఉండే హైబ్రిడ్ కార్లపై కూడా 15% అదనపు పన్ను ఉండనుంది.